హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహారాష్ట్ర నుంచి వచ్చిన అక్క వాళ్ళు అనమాట. తోటలకైతే వచ్చారు కదా అక్క వాళ్ళు అనమాట. వాళ్ళు వెళ్తున్నారని చెప్పేసి వంట అయితే ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తాం. ఒక 6 మెంబర్స్ అయితే వెళ్తున్నారని చెప్పేసి ఇంకా అన్నము చికెన్ అయితే నేను చేశాను. చపాతీ మాత్రం అక్క వాళ్ళని అయితే చేయమని చెప్పాను. ఇంకా తినేసి మేము ఆ టైంలో చర్చికి వెళ్ళామన్నమాట. వాళ్ళని వీడియో తీయలేదు. వాళ్ళు తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ అయితే కంపల్సరీగా టీ అయితే ఉండాలి కదా. ఇంకా టీ అయితే పెట్టేసి రైస్ అయితే కడిగి పెట్టాను. పాలు ఇరిగిపోయాయి అనమాట. ఇరిగిపోతే నేను కలాకని అయితే చక్కెర వేసి ఇంకా చేశాను అనమాట. తర్వాత సాంబార్ అయితే చేశాను. అదే పప్పుచారు అంటాం కదా, పప్పుచారు అయితే చేశాను. చేసి ఇంకా నెయ్యి కొంచెం ఉంటే దాని మీద పెడితే వేడైపోతుందని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్, మాకు లెంట్ డేస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా నేను 3 గంటల నుంచే పని అయితే స్టార్ట్ చేశాను. మబ్బు చూడండి పట్టడానికైతే ఉంది. ఇంకైతే నేను చాలా రోజులు అవుతుంది టబ్ క్లీన్, వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ చేయక అని చెప్పేసి 8 మంత్స్ పైగా అవుతుంది కదా తీసుకొని. కూడా ఇంతవరకు అయితే క్లీనింగ్ అయితే చేయలేదని చెప్పేసి మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. అవైతే వచ్చాయి. ఇంకా నేను లేట్ చేయకుండా వాషింగ్ మిషన్లో అయితే వాటర్ పట్టేసి ఆ బాల్స్ అయితే వేసుకొని ఫుల్గా వాటర్ అయితే పట్టి మిషన్ ఆన్ చేయడం అనమాట. దాని అంతటికి అది క్లీన్ చేసుకుని మనకి నీట్గా అయితే వాషింగ్ మిషన్ అలాంటి దారాలు కానీ ఉన్నా కానీ పోతాయంట. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం అనమాట అట్లా టబ్బు క్లీన్ చేయడము. ఇంకా తర్వాత వాకిలు అయితే ఊడుస్తున్నాను. అబ్బా 4 గంటలు అట్లా అయింది. ఇంకా వంట అవన్నీ అయితే తొందరగా చేసుకోవాలి కదా, చిన్నపిల్లతో అవ్వదు కదా అని చెప్పేసి అమ్మ అయితే చేనుకి వెళ్ళింది. ఇంకా నేను పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా వాకిలి ఊడ్చి గిన్నెలు అవన్నీ అయితే తోమేసుకొని ఇంకా పని అయితే చేస్తున్నామాట. గేదెలు అయితే అప్పుడే వెళ్తూ ఉన్నాయి. 4 గంటలు అంటే ఇంకా గేదెలు వెళ్ళే టైం కదా ఫ్రెండ్స్, అప్పుడైతే వెళ్తున్నాయి. మా పాప ఇంకా అక్కడ ఉయ్యాలి కదా, అక్కడ చిన్న రాయిలాగా వేస్తే ఇంకా అక్కడ తను కూర్చుందనమాట. ఇంకా నేనైతే వాకిలు ఊడ్చుకుంటూ తనను చూసుకుంటూ పని అయితే చేసుకుంటున్నాను. చిన్నపిల్లల విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఎందుకంటే ఏ సమయంలో ఏదవుతుందో ఎవరికి తెలియదు అనమాట. ఉండి పడిపోతారని చెప్పేసి 1-2 సార్లు పాపనైతే మేము చూసుకుంటూ పని చేసుకుంటూ ఉంటానన్నమాట. చిన్నపిల్లల్ని మనం ఇలాంటి టైంలోనే అనమాట చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా ఘోరాలు అయితే మనం చూస్తున్నాం కదా. ప్రతి ఒక్కరు దయచేసి చిన్నపిల్లలని అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఇంకా నేను ఒక పక్క పని చేసుకుంటూ తను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే మాది రోడ్డు పక్కన ఇల్లు కదా, సడన్గా రోడ్డుకి వెళ్తుంది అని చెప్పేసి జాగ్రత్తగా చూసుకుంటున్నాను. అక్కడ ఏదో ఉందని చెప్పేసి చీపురుతో తను కూడా ఊడుస్తూ ఉందన్నమాట. ఎంతైనా ఆడపిల్లలు కదండి, మనం చేసే పనులు చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తూ ఉంటారు. ఇలా చేయాలా మమ్మీ, ఇలా చేస్తుంది అనే ఉద్దేశంతో చేస్తుంది అనమాట. కాకపోతే తనకి ఏంటంటే డస్ట్ అలర్జీ అయితే ఉంది ఫ్రెండ్స్. డాక్టర్లు అయితే మట్టిలో ఎక్కువ పిల్లనైతే ఆడించొద్దని అయితే చెప్పేశారు. కాకపోతే తను అసలు వినిపించుకోవట్లేదు. 1 మంతే కదా అవుతుంది అని చెప్పినా కానీ వినకుండా ఆట ఆడుతూనే ఉంటుంది. ఇంకా పిల్లలు పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కదా, అందరూ అప్పుడే స్కూల్ నుంచి వస్తూ ఉంటారు కదా అని చెప్పేసి తను ఒక పక్క చూసుకుంటూ ఇంకా నేనైతే పని చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. మా ఊర్లో అయితే ఫ్రెండ్స్ సడన్గా ఇంకా గాలిదుమ్ము అయితే స్టార్ట్ అయింది. నేను ఆ వాకిలు ఊడ్చి అలా పక్కన పెట్టానో లేదు, ఫుల్ గాలిదుమ్ము అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఈ ఇయర్లో ఫస్ట్ గాలిదుమ్ము అనమాట. ఈ సమ్మర్లో ఇంత గాలిదుమ్ము వస్తుందని అయితే అసలు నేను అనుకోలేదు. చింత చెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది వేర్లతో సహా ఊర్లో గూడెంలో అయితే చింత చెట్టుతో సహా ఎగిరి వేర్లతో సహా లేచి ట్రాక్టర్ మీద పడిందంటే ఇంకొంచెం అయితే మనిషి ఉంటే అమ్మో ప్రాణాలే చాలా ఇదైపోయాయి. గాలిదుమ్ములు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చెట్ల దగ్గర అయితే ఉండకూడదు అస్సలు. మరి ముఖ్యంగా పిడుగులు పడుతూ ఉంటాయి కదా, ప్రాణాలకే ప్రమాదం. మీకు చేతనంత వరకు ఇల్లు ఏమన్నా దగ్గర ఉన్నాయేమో ఇంటి దగ్గరికి అయితే వెళ్ళండి, వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఏదన్నా అనుకున్న తర్వాత జరిగిన తర్వాత ఏదన్నా అనుకున్నా కానీ రాదు కదా. ఇంక ఇక్కడ ఏంటంటే నువ్వు ఆకలి ఉడుస్తున్న టైంలో మామయ్య వచ్చారు. ఇంకా పాప అయితే వెళ్తూ ఉందన్నమాట. వెళ్ళింది. ఇంకెవరైనా ధైర్యంగా పట్టుకునే వాళ్ళు ఉంటే ధైర్యంగా పని చేసుకోవచ్చు వచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంకా నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది. అందువల్ల నేనైతే ఎక్కువసేపు ఒంగోని ఓడలేను అనమాట. నుంచొని మ్యాక్సిమం అయితే ఊడుస్తూ ఉంటాను. పెద్ద వాకిలి కదా, లేట్ అయితే పడుతూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళని పలకరించుకుంటూ, పల్లెటూరులో ఇదే కదా మనం పని చేసేది తక్కువ, వచ్చేవాళ్ళు ఎక్కువ అనమాట. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ పనిచేస్తూ సరదాగా పల్లెటూరు వాతావరణమే వేరనమాట. అంటే సిటీలో అంత ఇదని కాదు కానీ పల్లెటూరులో ఏదైనా కానీ కష్టాలున్నా మనకి వాళ్ళకు తోచినంత సహాయం అయితే చేస్తూ ఉంటారు కదా. అది నేను పల్లెటూరు గురించి అయితే చెప్పాను. సిటీ తప్పనైతే ఏం కాదు. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి వస్తున్నారు. నేను గట్టిగా ఏదైనా సరే
పెడదామంటే చూస్తున్నారు ఫ్రెండ్స్. మీకు నా బాధ ఏంటో అర్థం అవ్వాలని చెప్పేసి డైరెక్ట్గా ఈరోజు నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. అట్లా ట్రాక్టర్లు వెళ్తూ ఉంటాయి అనమాట, సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆటోలు కానీ అవన్నీ వెళ్తూ ఉంటాయి. గేదెలు కానీ వెళ్ళేటప్పుడు సౌండ్ చేస్తూ ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు కదా. అందువల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా తిప్పలు అవుతుందనమాట. ఎందుకంటే ఎవరు లేని టైంలో, చాలా నిశ్శబ్దంగా ఉన్న టైంలో వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అలాంటి వీడియోస్ ఎప్పుడో నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ కష్టం అనేది ఏంటంటే యూట్యూబ్లోకి మనం వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటేనే మన వ్లాగ్ అనేది ఎవరైనా చూస్తూ ఉంటారనమాట. ఇంట్రెస్ట్గా, నాయిస్గా అనిపిస్తే ఎవరైతే చూడరు కదా. ఎందుకంటే డిస్టర్బెన్స్గా ఉంటే చూడాలి అనిపించదు. మనం ఎప్పుడైనా సరే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలోనే ఇస్తేనే వాయిస్ ఓవర్ అనేది మనం మంచిగా గ్యాదర్ చేస్తాం. అంటే అది కష్టపడే వాళ్ళకి ఆ కష్టం విలువ అయితే తెలుస్తుందనమాట. ఇంక ఇక్కడ ఇటు సైడ్ అయితే నేను వాకిలు ఊడ్చడం అయితే ఇంకా ఫినిష్ అయితే చేశాను. ఇంకో సైడ్ ఉంది, అది మొత్తం ఊడ్చిన వ్లాగ్లో మొత్తం వాకిలు ఊడడం ఎందుకని చెప్పేసి ఇంక నేనైతే చూపించలేదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంక అప్పటికప్పుడు వాకిలి నేను ఊడ్చి చీపు అట్లా పెట్టానో లేదో అసలు చూడండి, ఫుల్ మబ్బు అయితే పట్టి గాలిదుమ్ము చూడండి చెట్లు పడేంత ఘనంగా అయితే వస్తున్నాయి. చిన్నప్పుడైతే చాలా భయం వేస్తుంది ఇలా చూసినప్పుడు, కానీ ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయినాం కదా, ధైర్యంగానే ఇంకా వీడియో తీద్దామని చెప్పేసి. మీ ఊర్లో వర్షాలు పడ్డాయా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గాలిదుమ్ము వచ్చేసి సోమవారం అన్నమాట, సోమవారం 6వ తారీఖు గాలిదుమ్ము అయితే వచ్చింది. ప్లీజ్ దీనికన్నా కనీసం చూసేలా రెస్పాన్స్ అయితే అవి కామెంట్ చేయండి. తర్వాత మాకు 4 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలు అనమాట. ఇంకా ఉల్లిపాయలు అయిపోయాయని చెప్పేసి నేను ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇంకా ఉల్లిపాయ కొడుగుడ్డు అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే అయింది, లంచ్కి ఏదో ఒకటి చేసుకొని చర్చికి అయితే వెళ్ళాలి కదా. మేము ఫాస్టింగ్ అయితే ఉండట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను టాబ్లెట్స్, నాకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ టాబ్లెట్స్ అయితే వేసుకుంటూ ఉంటాను కదా, అందుకని చెప్పేసి నేను ఫాస్టింగ్ అయితే ఏమి ఉండట్లేదు. ఇంకా నేను ఉల్లిపాయ కొడుగుడ్డు అయితే ఇలా చేస్తానన్నమాట. ఇంకా ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు అయితే కలుపుకోవడం అనమాట. మనకి ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, త్వరగా అయిపోతుంది. కొంచెము ఉప్పు అయితే వేసుకోవాలి. చిన్నయ్య పాలు దాని వాయిస్ కట్టెత్తున్నాను, నువ్వు మాట్లాడుదురా దా అమ్మా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప అయితే మధ్యలో వచ్చి పాలు అడిగితే అడుగుతుంది. ఇంకా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయ్యాయి అనమాట. తర్వాత 2 ఎగ్స్ అయితే కొట్టి ఇంకా వేసిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవడం. ఎటువంటి కరివేపాకు కానీ జీలకర్ర కానీ అలాంటివి అయితే వేసుకోవట్లేదు, ప్లెయిన్గా అయితే చేస్తున్నాను అనమాట. పిల్లలకు పెట్టినా కానీ ఇబ్బంది ఉండదని చెప్పేసి నేను ఇలాంటివి అయితే వేయకుండా ఇంకా మంచిగా అయితే ఫ్రై చేసుకున్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం దీంట్లో రైస్ వేసుకుంటే ఇదే ఫ్రైడ్ రైస్ అయితే అయిపోతుంది, కానీ ఇలా తినడం కంటే ఇట్లా సపరేట్గా కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేస్తారా, ఇంకెలా ట్రై చేస్తారో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆన్ బటన్ అయితే నొక్కండి. నేను ప్రతిసారి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు నోట్లో అబ్బా అని ఇట్లా ఫ్రెండ్స్తో మాట్లాడి వస్తుందనమాట. అది ఎంత వాయిస్ రికార్డ్ ఇచ్చినప్పుడు కట్ చేస్తున్నా కానీ అబ్బా అనే పదం అయితే వస్తూ ఉంది, సారీ అనమాట. ఇంకా మా పనులు అయితే అయిపోయి ఇంకా నైట్ అయితే మేము 7:30కి అట్లా ప్రేయర్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే అన్నం తిన్నాము, చర్చికి అయితే వెళ్ళొచ్చాము. అన్నం తినేసి అటు ఇటు మేమైతే తిరుగుతూ ఉన్నాము అన్నమాట. హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు. టైం అయితే 10 గంటలు అవుతుంది ఫ్రెండ్స్, అసలు నిద్ర పోవట్లేదు అని చెప్పేసి రోడ్డు మీద అయితే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.